నమస్కారం, నేను మీ జీవిత. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో 132 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మరో 35 మంది మహిళలకు తుక్కుగూడలో ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ మహిళలకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అందిస్తూ అన్ని సామాజిక వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు, ఆర్థికంగా స్వయం సమృద్ధి చేయడమే లక్ష్యంగా ఫౌండేషన్ పనిచేస్తుందని, నియోజకవర్గ వ్యాప్తంగా మరికొంత మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో పాటు ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, రవి, యాదవ్, ఝాన్సీ, గంగా తదితరులు పాల్గొన్నారు. 2025 నూతన సంవత్సరంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విధంగానే ప్రపంచంలో అనేక ప్రభావాలు, ప్రాణ నష్టం సంభవిస్తున్నాయని, కాలజ్ఞానం ప్రకారం మయన్మార్ లో భూకంపం రాబోయే పరిమాణాలకు సూచకగా చెప్పుకోవచ్చు. బ్యాంకాక్ లో భూకంపం సంభవించడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పలు భవనాలు కూలిపోయి చాలా మంది చిక్కుకున్నారు. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరగవచ్చని అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరోవైపు మయన్మార్ లో భూకంపం ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఒక్కసారిగా మీద వచ్చి పడిన విపత్తుతో జనం చెల్లాచెదురు అయిపోయారు. మయన్మార్, బ్యాంకాక్ తో పాటు చైనా, భారత్, తూర్పు ఆసియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. ఉమ్మడి మెదక్ జిల్లా రేకుడు మండలం కొండాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేకుడు మండలం ఎస్ఐ పోచయ్య మాట్లాడుతూ అన్ని కుల మతాలు కలిసికట్టుగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్లపై అవేర్నెస్, యువత బెట్టింగ్స్ కు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, బెట్టింగ్స్ యాప్స్ కి దూరంగా ఉండాలని, అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. విలేజ్ లో సీసీ కెమెరాలు ఉంచాలి. సీసీ కెమెరాలకు అందరూ సహకరించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి ఆర్ఐ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ దశరథన్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి రానియం వీళ్ళకి రానియం అనేది ఏమి ఉండకూడదు. ఉన్నాయా మీ ఊర్లో ఏమన్నా? ఇప్పటిదాకా కలిసి నడిచాం మేడం. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మరి ఊర్లో సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి? ఎట్లా మరి బెట్టింగ్ అని ఆన్లైన్ ఫేక్ నెంబర్ పంపిస్తారు, ఫేక్ లింక్ పంపిస్తారు. పంపించి డబ్బులు వాళ్ళు ఏమని చెప్పేసి చేస్తూ ఉంటారు. అట్లా చేయద్దు. అట్లా కొండాపూర్ గ్రామంలో ఈ రోజు పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి హోటల్లో 2 గ్లాసుల పద్ధతిని అవగాహన నిర్వహించడం జరిగింది. గ్రామ సభ నిర్వహించడం, గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఎస్ఐ మరియు మండల గిద్దవారి గారు అవగాహన నిర్వహించడం జరిగింది. ఓకేనా? ఈరోజు సివిల్ డే సందర్భంగా కొండాపూర్ గ్రామానికి వచ్చి కొండాపూర్ గ్రామ ప్రజల కమ్యూనిటీ గ్రామ ప్రజల మధ్యలో కమ్యూనిటీగా అందరినీ కూర్చులో పెట్టి మరి 2 గ్లాసుల పద్ధతిగా ఈ ఊర్లో ఉన్నదని అడగగా అలాంటిది ఏం లేదని చెప్పారు. మరి అదేవిధంగా మరి ఊర్లో సీసీ కెమెరాల గురించి మరియు సైబర్ అవేర్నెస్ గురించి మరి చెప్పడమైనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.